అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసులు ఒక 2, 3 ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి కోడికత్తి కేసు. అలియాస్ శ్రీనివాస్ అతని పేరు. కోడికత్తి సీనుగా పేరొచ్చేసింది. జగన్ మీద అప్పుడు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తితో అటాక్ చేశాడన్న కేసు చాలా సంచలనంగా మారింది. రెండోది ఎమ్మెల్సీ అనంతబాబు. తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేయించాడని ఒక కేసు కూడా చాలా సంచలనంగా మారింది. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మీ ప్రభుత్వంలో ఇలా దళితుడిని డోర్ డెలివరీ చేసి చంపేశారు. దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారని ఈ రకంగా ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. మరి ఎందుకు ఈరోజు ఈ వీధి సుబ్రహ్మణ్యం గురించి ప్రస్తావన తెస్తున్నానంటే, అప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తులో లేనప్పుడు వీధి సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చారంట. మరి ఆ భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వీధి సుబ్రహ్మణ్యం సోదరుడికి ఒక ఉద్యోగం ఇచ్చారంట. అదొకసారి చదువుతాను. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూటమి ప్రభుత్వం చేయూతనందించింది. అతడి సోదరుడు వీధి నవీన్ కు పొరుగు సేవల విధానం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఉద్యోగం ఇచ్చింది. కాకినాడ జేసీ రాహుల్ కాకినాడ జేసీ రాహుల్ మీనా గురువారం ఈ నియామక పత్రాన్ని అందజేశారు. 2022 మే 20న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వైకాపా హయాంలో ఈ కేసు సంచలనంగా మారగా అప్పట్లో దళిత ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దీంతో పాటు 2023లో సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం కొలువు ఇచ్చారు. మృతుడి కుటుంబానికి కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలంలో స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ స్థలంపై అభ్యంతరాలు ఉండటం, అది ఏమాత్రం యోగ్యంగా లేకపోవడంతో వేరే చోట ఇవ్వాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేలా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి తెరవాలని, అతడి కుటుంబానికి ఆదుకోవాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సైతం ఇటీవల కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతిపత్రం అందజేశారంట. మొత్తానికి వీధి సుబ్రహ్మణ్యానికి కాస్త న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అతని తమ్ముడు వీధి నవీన్ కి ఒక ఉద్యోగం ఇచ్చారు. వీధి సుబ్రహ్మణ్యం భార్యకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చారంట. ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం ఇది చాలా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది ఆంధ్రప్రదేశ్ లో. అయితే వాస్తవానికి ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఈ ఈ సుబ్రహ్మణ్యం హత్యకు గురైనటువంటి ఆ టైంలో కాస్త వ్యక్తిగతంగా వారిద్దరికి మధ్య ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో హత్య చేశారు. అది చాలా మంది ఇంటర్నల్ గా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే, వాళ్ళని కూడా అడిగితే ఇంటర్నల్ గా వాళ్ళకి మధ్య ఏదో చిన్న వివాదం ఉంది, అది అందరికి చెప్పేటువంటి వివాదం కాదని చాలా మంది అంటున్నారు. మరి ఎట్లా అయితే చంపేసేసి వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసేసి డోర్ డెలివరీ చేశారు అని చెప్పి ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూనే ఉంటారు. మరి ఎలా అయితే వీధి సుబ్రహ్మణ్యానికి కూటమి ప్రభుత్వం కోస్త అండగా అయితే నిలబడిందని చెప్పుకోవచ్చు. అదే కోణంలో ఇంకొక వ్యక్తికి కూడా న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అతను కూడా ఒక దళితుడే, కోడికత్తి సీను మీకు తెలుసు కదా. అతను కూడా అప్పుడు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లో జగన్ పైన కోడికత్తితో అటాక్ చేయబోయాడు, చంపబోయాడు అని చెప్పి అతను కూడా దాదాపుగా 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. రాజమండ్రిలో ఉన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 5 ఏళ్ల పాటు అతను శిక్షణ అనుభవించాడు. రీసెంట్‌గా అతను 1 ఇయర్ కిందట బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత అంటే అతను జైల్లో ఉన్నప్పుడు కూడా కోడికత్తి సీను ఫ్యామిలీని కూడా నారా లోకేష్ గారు దళిత పాదయాత్ర, దళిత యువగళం అనే పేరుతో కూడా అప్పుడు కోడికత్తి సీను ఫ్యామిలీని కలిసినప్పుడు నారా లోకేష్ ప్రస్తుత మంత్రి లోకేష్ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారంట. చంద్రబాబు నాయుడు గారు కూడా మీ కుటుంబాన్ని ఆదుకుంటాము, అన్ని విధాలుగా ఆదుకుంటాము అని చెప్పి కోడికత్తి సీను ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు, అండగా ఉన్నారంట. మరి కోడికత్తి సీను ఫ్యామిలీ వెనక ఏబీ వెంకటేశ్వరరావు గారు కూడా ప్రధానంగా ఉండి ఫస్ట్ నుంచి మద్దతుగా తెలియజేస్తూ కోడికత్తి సీను కుటుంబానికి అండగా ఉన్నారు. మరి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఎలా అయితే కూటమి ప్రభుత్వం అండగా ఉందో, కోడికత్తి సీను కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి ఆ హామీ ఏదైతే ఉందో అది అమలుపరచాలని చెప్పి, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి మేము సవినయంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.